వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చదువుకోవటానికి, చదువు బాగా రావటానికి ఒక మంత్రం లేదా పలానా దేవాలయ దర్శనం, సంతానం కలగాలి దానికి, ఇల్లు కట్టుకోవాలి దానికి, ఇట్లా మనకి నిత్యం అవసరమయ్యే చాలా విధి విధానాలకి సంబంధించి ఒక మంత్రం చదువుకోవటం, ఒక ఆలయ దర్శనం, చేయవలసిన మంచి పనులు, చెడు పనులు, చెయ్యకూడని పనులు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. పెళ్ళిళ్ళు జరగాలంటే, పెళ్ళి జరగాలి అంటే ఏం మంత్రం చదువుకోవాలి? ఏదైనా ఆలయ దర్శనం చేస్తే ఇక్కడికి వెళ్తే చాలు శుభకార్యం జరిగిపోతుంది, అలాంటివి ఏమన్నా ఉన్నాయా రమగారు? చాలా ఉంటాయి జయ. అవి మనం ఇదివరకు చేసాం. మొరమళ్ళ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి దేవస్థానం ఆయనకి వెళ్తే మన బుక్ ఫెయిర్లో ఒక ఆవిడ చెప్పారు, మీరు మురమళ్ళ గుడికి వెళ్ళమన్నారు, మేము అక్కడికి వెళ్ళొచ్చాం, మా అబ్బాయి పెళ్ళయింది అని. అయితే మళ్ళీ వెళ్తున్నామన్నారు. నేను మీరు పిల్లల్ని తీసుకెళ్ళంటే కుదరలేదండి అన్నారు. అలా కాదండి, పిల్లలు కూడా తీసుకెళ్ళండి, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, కాకపోతే తర్వాత 20 ఏళ్ల తర్వాత కూడా మొక్కు తీర్చుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పాను నేను. మురమళ్ళ వీరభద్రేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెళ్ళి దండం పెట్టుకుని పెళ్లి కోసం ప్రార్థించి తిరిగి వచ్చాక, వివాహం అయ్యాక మళ్ళీ వెళ్ళి అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం, ఎక్కడా శివాలయాల్లో నిత్యము కళ్యాణం చేసే ఆలయాలు పురాతనమైనవి లేవు. ఇక్కడ మాత్రం రోజు పెళ్లి చేసుకుంటాడు వీరభద్రుడు. భద్రకాళిని వివాహం చేసుకుంటాడు, ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణమే. మనం విష్ణువాలయాల్లో నిత్య కళ్యాణాలు చూస్తాం, మనకు తెలుసు. అవును, అయ్యో పెద్ద ఆయన కూడా చక్కగా పెళ్లి చేసుకుంటాడు రోజు బంగారు కొండ కదా, ప్రతిరోజు వివాహం అవుతుంది. ఈయన అట్లా కాదు, శివాలయాల్లో వివాహాలు అసలు కనబడవు మనకి. అవును, ఇక్కడ ఒక్క చోట అట్లా జరుగుతుంది. ఎవరికైనా అవకాశం ఉండి ఆసక్తి ఉంటే మనది ఒక పాత వీడియో ఉంది చూడండి ఒకటి, లేదా వీడియో చూడకపోయినా ఈ వాక్యాలతోటైనా మీరు గోదావరి జిల్లాలో ఉన్న మురమళ్ళ అక్కడికి గనక వెళ్తే తప్పకుండా వివాహాలు అవుతాయి. అయితే ఇక చదువుకోవాల్సిన మంత్రం, దాని గురించి బహు పురాతనమైన ఒక ప్రక్రియ ఉంది జయ. మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఎందుకో ఈ సందర్భం ఎందుకు రాలేదో నా చిన్నతనం నుంచి నాకు తెలుసు. రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయటం. రుక్మిణీ కళ్యాణం చాలా విశేషమైనది. నాకు 4-5 సంవత్సరాల వయసు అప్పుడే మా చుట్టాల్లో ఎవరో రుక్మిణీ కళ్యాణం పారాయణ చేశారని, తర్వాత వివాహం అయిందని, కొంచెం లేట్ మ్యారేజ్ తనకి, విన్నారు. మా సమీపంలో కాదు, దూర బంధువులు, కానీ నేను విన్నాను ఒక 6-7 సంవత్సరాలు. అప్పుడు ఏంటి రుక్మిణీ కళ్యాణం అంటే, మా పెద్దక్కయ్యో వసంతో, మా పెద్దక్కయ్యే అనుకుంటున్నా, రుక్మిణీ కళ్యాణం కథ విన్నా నేను 6-7 సంవత్సరాల లోపలే, అంతే. అప్పుడు ఏదో సినిమా కూడా వచ్చింది, చెప్తా, శ్రీకృష్ణ పాండవీయం అనుకుంటున్నా, అలాగే జ్ఞాపకం ఉంది నాకు. అందులో ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఉంది. ఓహో, అప్పుడు కథని దాన్ని రిలేట్ చేసుకున్నాం. రుక్మిణీ కళ్యాణం గనక పారాయణ చేస్తే వివాహం అవుతుంది, అనురూపమైన వరుడు లభిస్తాడు. అసలు ఏ పరిస్థితుల్లోనూ పెళ్ళయ్యే అవకాశం లేని వాళ్ళకి కూడా ఈ పారాయణ వల్ల చక్కటి వరుడు లభిస్తాడు. సమస్యలు లేని వైవాహిక జీవితం వారి సొంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మామూలుగా గ్రహదోషాలు చెప్తారు, కుజదోషం ఉంటే తొందరగా పెళ్ళి అవ్వదంటారు. ఏవో కొన్ని గ్రహాల సంతులనం సరిగ్గా లేక కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి. అవును, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆడపిల్లలకి ప్రత్యేకంగా రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయి, మంచి మరుడు వస్తాడని చెప్పేవాళ్ళు. మామూలుగా కూడా లేటుగా కాదు, మామూలుగా అయినా 15-16 సంవత్సరాలు వచ్చేసరికి చెప్పేవాళ్ళు. పోతన గారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఎంత బాగుంటుందో, రుచైన పద్యాలో ఎంత అద్భుతమైన వర్ణనో, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తెలుగులో కానీ సంస్కృతంలో వ్యాస భాగవతంలో నుంచి కానీ రుక్మిణీ కళ్యాణ ఘట్టపు శ్లోకాలు కానీ పద్యాలు కానీ పారాయణ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనం పద్యాలు చదవలేము, గట్టిగా ఉంటాయి, టఫ్, సంస్కృతం రాదు, రుక్మిణీ కళ్యాణ ఘట్టం దొరుకుతుంది కథ, అది చదువుకోవచ్చు. ఓకే, దీన్ని జాగ్రత్తగా ఇప్పుడు పారాయణగా చేసుకునే విధానం మామూలు క్యాజువల్గా కూడా చదువుకోవచ్చు. రోజు ఒక కథలాగా కాసేపు 10-15 నిమిషాల్లో అయిపోతుంది, అలా కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా విధి విధానం ప్రకారం చేయాలంటే మనము కొంచెం మంచి, రేపు చైత్రమాసంలో, మాఘంలో కానీ, వైశాఖంలో కానీ, చైత్రంలో కానీ, తర్వాత శ్రావణం కానీ, కార్తీకంలో కానీ, ఈ మాసాలలో పారాయణ మొదలు పెట్టుకోవాలి.
దశమి ఏకాదశి తిథులు చాలా మంచివి. ఆ రోజున మొదలు పెట్టుకోవటం. తప్పనిసరిగా కృష్ణ పూజ చేసుకోవాలి. పూజ అంత ఘనంగా చేయలేకపోతే కృష్ణ అష్టోత్తరమో లేకపోతే కృష్ణాష్టకమో చదువుకుని ఒక కృష్ణుడి ప్రతిమని, మనకి ఏమిటి ఆయన అర్చామూర్తి, మనకి కృష్ణుడు ఉండాలి. వేణుగోపాలుడో వెన్నగోపాలుడో లేకపోతే మన గోకృష్ణుడో రాధాకృష్ణుల ప్రతిమైనా పనికొస్తుంది. ప్రతిమే అక్కర్ల, క్యాలెండర్ కూడా ఆయన చూసి ఆ స్తోత్రం చదువుకుని కుదిరితే 2 పువ్వులు పెట్టి ఓ దీపారాధన చేసి కాసిన ఒక అగరవత్తి వెలిగించి ధూపం చూపించి ఓ 2 పాలు పండు ఏదైనా నివేదన చేసి, తీపి పదార్థం నివేదన మంచిది. రుక్మిణి కళ్యాణాన్ని పారాయణ చేసుకోవటం మొదలు పెట్టుకోవచ్చు. మనమే చదువుకోవచ్చు. ఆడపిల్లలు మగపిల్లలు, ఫెయిల్డ్ మ్యారేజెస్, సమస్యలు ఉంటే పెళ్లిలో వాళ్ళకు కూడా రుక్మిణి కళ్యాణం చాలా బాగా పనిచేస్తుంది. కొన్నాళ్ళ క్రితం మేము ఒకరిని కలిసాం. నేను మా బందర్ వారే, నేషనల్ కాలేజీలో చదువుకున్నారా, ఉద్యోగం చేశారా, సమ్ కనెక్షన్ ఉంది. మా అక్కయ్య ఫ్రెండ్స్ కొంతమంది కలిసాం. ఓరియంటల్ స్కూల్లో పనిచేసిన మాస్టర్ ఒకరు, వారు కలవడానికి వస్తూ వీరిని తీసుకొచ్చారు. అయ్యప్ప శాస్త్రి గారు వారి పేరు. మనకి ఇక్కడే మోతీనగర్లో ఎక్కడో ఉంటారు. మోతీనగరే అనుకుంటున్నా, చాలా రోజులైంది ఈ మధ్య మాట్లాడలేదు కాబట్టి గబుక్కుని గుర్తురావట్లేదు, కానీ మోతీనగరే. ఆయన రుక్మిణి కళ్యాణాన్ని పారాయణ చేస్తారు. ఆయన చెప్పారు, ఆయన సంకల్పం చెప్పుకుని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలి అని సంకల్పం చెప్పుకుని చేశాను. 38 ఏళ్ళు 39 ఏళ్ళు ఉన్న అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయామా అని చెప్పారు. అబ్బా. బంధువులు ఒకరిని పంపించాం. ఆయన పారాయణ చేస్తే తీర్థం తీసుకోవడానికి ఆ అమ్మాయి కూడా పెళ్లి కుదిరిపోయింది. అంత పక్కగా ఇది పనిచేస్తుంది. మంచి చోట పెళ్ళి అవుతుంది. మంచి విషయం కదండి. ఎవరితోటైనా కూడా మనం పారాయణ చేయించుకోవచ్చు. ఎవరైనా రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తామంటే వారి దగ్గర మన గోత్రనామాలు అన్నీ ఇచ్చి పారాయణ చేస్తారు. వారు చేసాక తీర్థం ఇస్తే విధిగా తీర్థం ఒక 3 రోజులనో 5 రోజులనో మీరు వారు ఎన్ని రోజులకి ఇవ్వడం పడితే ఎన్నాళ్ళు చేస్తానంటే కనుక ప్రతిరోజు వెళ్ళి ఏదో వాళ్ళు చేస్తున్నారని వదిలేయకూడదు. ఆ సమయానికి వెళ్ళి చక్కగా తీర్థం తీసుకుని వాళ్ళకి ఒక నమస్కారం చేసి దక్షిణ తాంబూలాదిలో వారిని సత్కరిస్తే కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఏమిటి రుక్మిణి కళ్యాణం? ఏముంది అందులో? రుక్మిణి కళ్యాణం ఇది శ్రీకృష్ణుని యొక్క వివాహ ఘట్టాలలో మొట్టమొదటి వివాహ ఘట్టం. కృష్ణావతారం ఎత్తాక ఆయన విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో ఉంది. భూదేవి కూడా ఆయనకి భార్యగానే ఉన్నదని మనం చెప్పుకుంటాం. అవును. అసలు నా విష్ణు పృథివీపతి అంటారు. భూమికి పతిగా రాజుగా ఉన్న ప్రతివాడికి విష్ణువంశ కలిగిన వాడే రాజు అవుతాడని. భూమి ఇంకొకరిని భర్తగా ఒప్పుకోదు, విష్ణువునే భర్తగా ఒప్పుకుంటుంది. విష్ణువంశ లేనివాడు రాజేగాడు. అంత ఖచ్చితమైన నియమం ఉంది. శ్రీదేవి భూదేవి సమేతంగానే మనకి భగవంతుడు దర్శనమిస్తాడు. అయితే ఆయన కృష్ణ రామావతారంలో ఏకపత్ని వ్రతుడుగా ఉండి కృష్ణావతారంలో అష్టమహిషులతోటి ఉన్నాడు. ఆయన 8 మంది భార్యలతోటి ఉన్నాడు. వీళ్ళందరూ రకరకాల సందర్భాలలో స్వామివారిని భర్తగా భావించిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఈ దీంట్లో కృష్ణావతార ఘట్టం అప్పుడు అవకాశం ఇచ్చాడు స్వామి. ఎట్లా మొట్టమొదటి వారి వివాహం జరిగింది రుక్మిణీదేవితోటి. ఈ రుక్మిణీదేవి ఎవరంటే అప్పట్లో విదర్భ దేశానికి చెందినటువంటి భీష్మకుడు అనే రాజుగారి ఏకైక పుత్రిక. ఆయన కుండినం అనే నగరానికి రాజుగా ఉండేవారు. ఆయనకు 5 కుమారులు ఉన్నారు. రుక్మి మొదలైన వాళ్ళు, రుక్మబాహువు అలాంటి తమాషా పేర్లు ఉన్నాయి. మొత్తానికి మొదటి పేరు రుక్మి. 5 కుమారులు, తర్వాత ఆఖరిన ఒక కూతురు. ఆ కూతురు పేరే రుక్మిణి. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారంగా చెప్తారు. ఆమె పరమ సాత్విక స్వరూపంలో కనపడుతుంది. రుక్మిణి అంటే సాత్వికమైన భార్య, పరమ సాత్వికురాలు, భక్తితోటి పతిని సేవించి ఉన్నది ఆవిడ. అయితే ఈ కుమార్తెగా జన్మించాక ఈ అమ్మాయి పెరుగుతున్న కొద్దికి వీరగాథలు, శ్రీకృష్ణుని విజయగాథలు, వీరగాథలు వింటూ పెరిగి ఆయననే తన భర్తగా భావించి ఉంది. అయితే ఈ అన్నగారైన రుక్మికి తన స్నేహితుడైన చేది భూపాలుడైన శిశుపాలుడికి ఇవ్వాలని కోరిక, చెల్లెల్ని. ఈ శిశుపాలుడు ఎవరు? మళ్ళీ ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్మకి స్వయాన మేనత్త కొడుకు, చేది రాజ్యాన్ని రాజుగారి యొక్క కుమారుడు. ఈ అమ్మాయికి శ్రీకృష్ణుని మీద మనసు ఉందని వాళ్ళకి చూచాయిగా తెలుసు. తండ్రి కూతురు యొక్క కోరికని నెరవేర్చాలని భావించిన రుక్మి ఒప్పుకోలే.
శిశుపాలుడికే ఇవ్వాలనుకున్నాడు. శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి వీళ్ళంతా స్నేహితులు. అయితే జరాసంధుడికి ముందు నుంచే కోపం ఉంది ఇతని మీద, శ్రీకృష్ణుడి మీద. ఎందుకంటే జరాసంధుని కుమార్తెలు ఇద్దరు కంసుని భార్యలు. కంసుడు మరణాన్ని పొందాడు కృష్ణుడి చేతులు. కృష్ణుడు అంటే ఒక కోపము, ఇష్టము రకరకాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు మధురా నగరం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిన తర్వాతే ఈ వివాహం తాలూకు ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, అగ్నిద్యోతనుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిచి శ్రీకృష్ణుడికి ఒక లేఖ రాసి పంపించిందట రుక్మిణీదేవి. నేను నిన్ను చిన్నతనం నుంచి పతిగా భావించి ఉన్నాను. నా అన్న తదితరులు నన్ను ఇంకొకరికి ఇవ్వాలని భావిస్తున్నారు. వివాహ సమయానికి వచ్చి నన్ను నువ్వు తీసుకెళ్ళు, నన్ను నువ్వు స్వీకరించు అని ఉత్తరం రాసి అగ్నిద్యోతనుడికి ఇచ్చి పంపించింది. ఈ కుండిన నగరం నుంచి బయలుదేరిన అగ్నిద్యోతనుడు ద్వారకా నగరానికి చేరాడు. చేరి ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఉత్తరం చదువుకు ఇవన్నీ పద్యాలలో నడుస్తుంది కథ. ఆవిడ ఎట్లా తన వినతిని ఏ రకంగా ఇచ్చింది, ఎట్లా తన ప్రేమని తెలియజేసింది. నేను నిన్ను భగవంతుడిగా భావిస్తున్నాను, నువ్వు భగవంతుడు, నువ్వు నా యొక్క భర్తవి, నువ్వు నన్ను రక్షించుకునే విధి నీది, నన్ను నీ భార్యగా చేసుకోవాల్సిన విధి కూడా నీదే అని భగవంతుడికి రాసిన ఉత్తరం. ఆయన ఉత్తరం చదువుకుని తను వస్తానన్నాడు. అయితే ఇక్కడ ఏమైంది, పెళ్లి ముహూర్తం సమీపించేసింది. బెంగ పెట్టుకుంది. అయ్యో, ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, దారిలో ఉండిపోయాడా, వెళ్ళే దారిలో ఏదైనా ఇబ్బంది అయిందా, అక్కడికి వెళ్తే ఆయన దర్శనం లభించలేదా, లభించినా ఆయన ఉత్తరం అందించలేకపోయాడా, అందించినా ఆయన చదవలేకపోయాడా, చదివినా నేను నచ్చలేదా, ఏం జరిగిందో అని అట్లా దిగులు పడుతూ ఉంది. వివాహ ముహూర్తం సమీపించింది. అమ్మాయిని పెళ్లి కూతురుని కూడా చేశాక ఈ నగర ద్వారాల దగ్గర ఉన్నటువంటి గౌరీదేవి దేవాలయానికి పంపించారు పెళ్లి కూతురుగా అలంకరించి. అందులో ఒక చక్కటి పద్యం ఉంటుంది, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులన్నని. ఎంత బాగుంటుందో ఆ పద్యం. ఈ రుక్మిణీదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి చక్క రథం ఎక్కించి పంపించారు. ఎప్పుడైతే అగ్నిద్యోతనుడు ఉత్తరం తెచ్చాడో కృష్ణుడు తన 4 గుర్రాలని, అద్భుతమైన గుర్రాలట, అవే గుర్రాలు ఇక ఎన్ని చోట్ల ఆయనతో కలిసి ఆ యుద్ధానికి ప్రయాణం చేసి ఆ రథం ఎక్కి బయలుదేరాడు. ఈ శిశుపాలుడు మొదలైన వాళ్ళంతా ఈ రాజ్యానికి చేరారు. వార్తలు వస్తున్నాయి. వీళ్ళంతా వచ్చారు, వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. కృష్ణుడు వస్తాడేమోనన్న అనుమానం ఉంది వాళ్ళకి. వాళ్ళంతా చతురంగ బలాలతో వచ్చారని తెలిసి బలరాముడు, సాత్యకి మొదలైన వాళ్ళు కూడా కృష్ణుడు వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి బయలుదేరారు. వాళ్ళు కూడా ఏదైనా గొడవ జరుగుతుందేమోనని. ఈయన వెళ్ళేసరికి నగర ద్వారాల దగ్గరే ఈ దేవాలయం నుంచి బయటకు వస్తున్న రుక్మిణీదేవి కనపడింది. ఎప్పుడైతే కృష్ణుడు వస్తున్నాడన్న వార్త వచ్చిందో రుక్మి మొదలైన వాళ్ళంతా నగరం బయటకు వచ్చేసారు ఈ అమ్మాయిని రక్షించడానికి. ఆయన చెయ్యి అందించి ఆ రుక్మిణీదేవిని బండిలో కూర్చోబెట్టేసుకున్నాడు రథంలో. రథం తోలుకుని వెనక్కి తిరిగి బయలుదేరేశాడు. తీసుకెళ్ళిపోవటమే. ఈ రుక్మి వీళ్ళంతా వెనకాల పడ్డారు. వెనకాల పడితే ఎవరు వెనకాల పడతారు, ఎవరిని పట్టుకోగలరు? ఉపనిషత్తులే పట్టుకోలేని వాడిని మానవ మాత్రులు పట్టుకోగలరా? ప్రయత్నం చేశారు వీళ్ళు. అందరినీ చిత కొట్టేశాడు. జరాసంధుడిని ఓడించాడు, శిశుపాలుడిని ఓడించాడు. కానీ రుక్మి మాత్రం ఈయన్ని వదల్లా. వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇతన్ని చేయటం మన వల్ల కాదు, కృష్ణుడిని మనం ఏం చేయలేమని గ్రహించి పరాభవాన్ని పొంది వెళ్ళిపోయారు. మిగిలిన రాజులు అతనికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతే రుక్మి మాత్రం మా చెల్లెల్ని తీసుకుపోతున్నావని వెంటపడ్డాడు. వదలకపోతే పట్టుకున్నాడు కృష్ణుడు. ఇద్దరికి కొంత యుద్ధం జరిగింది. నిరాయుధుడుగా కృష్ణుడికి దొరికిపోయాడు రుక్మి. ఈయన ఏం చేశాడు, చంపేస్తాడు అనుకుంది రుక్మిణీదేవి. గబగబా రథం దిగి మా అన్నని వదిలిపెట్టు, రక్షించమని ప్రాధేయపడితే ఆయన ఏం చేశాడు, మీసము జుట్టు అక్కడక్కడ ఘాట్లు పెట్టి కురూపుని చేసి వదిలిపెట్టాడు. కథ ప్రకారం ఇట్లా వెళ్తుంది. కానీ ఆ కాలంలో ఆ రోజుల్లో స్వయంవరం విధానంగా ఉండేది. అవును. అమ్మాయికి తన వరుణ్ణి నిశ్చయించుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు. అవును. నువ్వు ఒక పెళ్లి కొడుకుని సెటిల్ చేసావు, నీ మాట మీ చెల్లెలు వినాలనుకో, మీరెన్నో స్వయంవరాలకు వెళ్ళుంటారు. నీ చెల్లెలు కూడా ఆ అవకాశం ఇవ్వాలి. ఆమె అది వద్దని వేరే వరుణ్ణి వెతుక్కుంది. వరుడు వచ్చి తీసుకెళ్తున్నాడు. నీతో సహాయంగా వచ్చిన వాళ్ళంతా ఏ పెళ్లి కొడుకును నువ్వు స్థిరపరిచావో వాడు కూడా తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు.
మా పాపను విడిచిపెట్టమని నువ్వు ఎందుకు వెంటపడాలి? చెల్లెలకి పెళ్లి కొడుకుని నిశ్చయించే హక్కు నీకున్నట్టుగానే అమ్మాయికి తన వరుణ్ణి నిశ్చయించుకునే హక్కు ఉంది కదా, ప్రాథమిక హక్కు. దానికి అడ్డుపడకూడదు. ఆ కాలం అది కాదు. అమ్మాయి ఎవరినైనా వరించవచ్చు. ఆ వరించిన వాడు ఇంకా అదే వరుడే వాడు, ఇంకా అందులో అనుమానం ఏం లేదు. అందుకని చేశాడు ఈ పని. జుట్టు మీసము గొరిగి కురూపించేసి వదిలిపెట్టాడు. బలరాముడు సాత్యకి వీళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చి బలరాముడు కేకలేశాడు, అందరినీ క్షమిస్తావు నువ్వు? ఇలా చేస్తే ఎట్లా? ఇలా ఎందుకు చేసావు నువ్వు? వాళ్ళ అన్నయ్య అడిగాడు తమ్ముడిని. తప్పు అనే కొన్ని చోట్ల బలరాముడు కృష్ణుణ్ణి అడ్డుకున్న కొన్ని సంఘటనలు చదివితే అనిపిస్తుంది భగవంతుడు బంధానికి ఎట్లా లొంగాడా అనిపిస్తుంది. అది కథరం గారు. పెద్దవాడు అడిగాడు, ఏం పని ఇది, ఇట్లా చేయకూడదు, తమ్ముళ్ళని కేకలేస్తారు అన్నయ్యలు. అది కనపడుతుంది కొన్ని చోట్ల. ఆ భాగవతంలో భారతంలో కొన్ని ఘట్టాలు చదివితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరికీ లొంగడు ఈయన, బంధానికి దేనికి లొంగని వాడు బంధానికి లొంగాడు. ఆయన అన్నయ్య ఆయన ముందు పుట్టాడు, ఈయన తర్వాత పుట్టాడు అదే గర్భంలో. ముందు పుట్టిన వాడి మాట వినాలి కదా. ఖచ్చితంగా చూపిస్తాడమ్మా. అది నాకు భలే వింతగా ఉండే, చదివినప్పుడల్లా అనుకుంటా, ఎట్లా భలే చేశాడు కృష్ణ, నువ్వన్నీ ఇలాంటి పనులే చేస్తావు, ఎందుకు ఇలా చేస్తావు, ఎంత మాట అడుగుతాడా అనిపిస్తుంది అని అమ్మాయికి ఆవిడకి నచ్చ చెప్తాడు. కృష్ణుడు ఏం సమాధానం చెప్తారు రమ్మగారు? ఏం చెప్పడు. ఆ ఘట్టం నేను పిల్లల్ని, మనం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కేకలేసినప్పుడు ఏం చేస్తారు, తలెగరేస్తారు, సమాధానం చెప్పరు. ఏం చెప్పడు, ఏం పని ఇది, ఎందుకు చేసావు ఇట్లా అని ఈవిడికి నచ్చ చెప్తాడు. మనం కర్మానుభవాలు ఉంటాయమ్మా. ఇతని చేతిలో పరాభవించబడాలన్నది కట్టుకుని వచ్చాడు, అతను తీసుకొచ్చాడు, నువ్వు ఇది మనసులో పెట్టుకోవద్దని నచ్చ చెప్తాడు. అప్పుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతారు. రుక్మి కృష్ణుడిని జయిస్తే గానీ నగర ప్రవేశం చేయనని అక్కడే ఉండిపోయాడని చెప్తారు కథలో. అతనికి వదలలా పట్టు. అంత పరాభవం జరిగినా కూడా వదలలేదు. దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి రుక్మిణీదేవిని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ద్వారకా నగరాన్ని ప్రవేశం చేసి ద్వారకలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత యాదవులలో మగవారి ఇంట్లో పెళ్లి జరగటం అనే ఆచారం మొదలైందంటారు. మగ పిల్లవాడి ఇంట్లో, పెళ్లి కొడుకు ఇంట్లో పెళ్లి చాలా చోట్ల చూసేవాళ్ళం, అట్లా కూడా కనపడేది మా చిన్నప్పుడు కూడా. కానీ అలాంటి ఒక విధానం ఏర్పడిందట. మరి దాన్నే కాపీ చేసేవారు ఏమో. ఇప్పుడు చూడు, ఒక భగవంతుణ్ణి భర్తగా భావించి ఆయనని ఆరాధించి ఆయనకు ఒక ఉత్తరం రాసి ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయనే తన కోసం దిగి వచ్చి తనని తీసుకెళ్లేలాగా చేసుకున్న ఈ రుక్మిణీ కళ్యాణ గాథ చదివితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఫలితం నీకు కావాల్సింది కాదు, రావాల్సింది. నాకు అదేదో కావాలని, తండ్రి ఏమో ఒకందుకు మంచి వరుడు కావాలని తండ్రి, నేను చెప్పిన పెళ్లి చేసుకోవాలని నాన్న, నేను చెప్పిన నేను అనుకున్న వరుడే కావాలనే అమ్మాయి చేస్తే ఎవరికి ఫలితం వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అడగండి. రావాల్సిందే వస్తుంది. ఏది జరగాలో అది జరుగుతుంది, మంచి జరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ. ఇది ప్రయత్నం చేసి చూడండి. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే ఇందులో దీంతో అమ్మాయిలైనా చేసుకోవచ్చు, మగ పిల్లలైనా చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పెళ్ళి సమస్యల్లో ఉంటే వాళ్ళకు కూడా పనిచేస్తుంది. మన పిల్లల కోసం మనం చేస్తాము అన్నది మాత్రం అంత సరైనది కాదు. మనం చేయించవచ్చు. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి కావట్లేదండి, నేను చేయనా అని అమ్మగారు నాన్నగారు కాకుండా ఎవరైనా పురోహితులతోటి చేయించి వాళ్ళతోటి తీర్థం ఇప్పించినా కొంత ఫలితం లభిస్తుంది. ఓకే, అలాగైనా చేయొచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఇంగ్లీష్లో కూడా దొరికేస్తున్నాయి ట్రాన్స్లేషన్స్. తెలుగు చదవలేని వాళ్ళు లక్షణంగా చదువుకోండి, లేదా ఎవరితోటైనా నాబోటక్కయ్యలతో చక్కగా రికార్డ్ చేయించుకుని వినండి. అంతే. రుక్మిణీ కళ్యాణ ఘట్టం మొదటి నుంచి చివరి దాకా ఆశాంతం వినాలి. అది పూర్తిగా ఎవ్రీడే వినండి, లేదా ఎవ్రీడే చదవండి. వివాహంలో సమస్యలు, వివాహం ఆలస్యమైన ఈ 2 సమస్యల్ని ఈ పారాయణ తీరుస్తుంది. శ్రద్ధతో భక్తితో చేయండి. దీంతో పాటు తప్పకుండా కృష్ణ పూజ జరుపుకోవాలి. ఇది ప్రధానం. అది తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.